నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల కాలంలో చూస్తే భుజం నొప్పి గురించి నాట్ ఓన్లీ పెద్దవాళ్ళు, యంగ్‌స్టర్స్ కూడా కంప్లెయింట్ బాగా చేస్తూ వస్తున్నారు. ఈ యంగ్‌స్టర్స్‌తో పాటు పెద్దవాళ్ళల్లో కూడా కలిపి ఈ భుజం నొప్పి అనేది ఎలా వస్తుంది? ఎన్ని రకాలుగా వస్తుంది? ఏ కారణాలతో రావచ్చు? ఎందుకు మన ఇంట్లో మన లేడీస్ 50 ఇయర్స్ దాటే వాళ్ళని చూసినట్లయితే వాళ్ళు కనీసం ఒక బ్లౌజ్ ఏసుకోవడానికో, తలదూకోవడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. భుజం నొప్పి అనేది చాలా రకాలుగా వస్తుంటుంది. అది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఎలా రావచ్చు? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఉదయ్ కే రెడ్డి పాల్భాయ్ గారు, ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ సర్జన్ ఫ్రమ్ లెగసీ హాస్పిటల్, మాదాపూర్ 100 ఫీట్ రోడ్. హలో సార్. సార్, భుజం నొప్పి అని అంటే అన్నీ ఒకలాంటి భుజం నొప్పులు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. షోల్డర్ పెయిన్ వస్తుంది అని అనుకుంటారు. బట్ పెద్దవాళ్ళలో చూస్తే వేరే రకం పెయిన్ ఉంటుంది, అండ్ యంగ్స్టర్స్లో చూసేటప్పుడు వేరే రీజన్ ఉండొచ్చు. ఫస్ట్ థింగ్, పెద్దవాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళకి ఎందుకు అసలు చెయ్యి కూడా పైకి లేపలేనంత సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? దాన్ని ఏ రకంగా చెప్పొచ్చు అంటారు? ఎల్డర్లీ పేషెంట్స్ అంటే 55 ఇయర్స్ Yes. దాటిన వాళ్ళకి యూజువల్గా భుజం నొప్పి 2 కారణాలకు ఎక్కువ వస్తుంది. ఒకటి వయసుతో పాటు అరుగుదల, అంటే ఇది జాయింట్ అనుకోండి, జాయింట్ అరగడం ఒకటి, అంటే షోల్డర్ జాయింట్ ఆర్థరైటిస్. మోకాళ్ళ అరిగినంత ఎక్కువ కాదు, కానీ భుజం కూడా ఒక పాయింట్ వరకు కొంచెం అరుగుతుంది. దీనికన్నా ఎక్కువ ఫ్రోజన్ షోల్డర్ అంటాం. డయాబెటిక్స్లో, థైరాయిడ్స్లో, ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఒక్కొక్కసారి కారణమే లేకుండా. ఫ్రోజన్ అంటే ఎందుకు అంటే పేరులోనే ఉంది బేసికల్. ఇప్పుడు మన భుజం ఇలా ఉందనుకోండి, ఇది అన్ని సైడ్ నుండి తిరుగుతుంది. మన భుజం ఇది అన్ని సైడ్లో తిరుగుతుంది, పైకి, సైడ్కి, వెనక్కి, సర్క్యులర్గా, ముందుకి అని తిరుగుతుంది, రైట్? ఈ అన్ని డైరెక్షన్స్ లో మూమెంట్స్ ఉంటాయి, దట్ ఈస్ నార్మల్. ఈ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ అంటే ఇలా అనేది సపోజ్ ఎంత వెళ్తుందనే దాన్ని బట్టి ఆ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ తగ్గడమే ఫ్రోజన్ షోల్డర్, రైట్? ఇలా ఇలా మొత్తం వెళ్ళిపోకుండా, అర్థమవుతుంది మీకు, ఇది ఇక్కడే ఉంది, ఇది మాత్రం తక్కువ తిరుగుతుంది. ఎప్పుడైతే ఇది ఇక్కడ ఆగి స్టక్ అయిపోతుందో బాడీ ఏం చేస్తుందంటే వెన్నపూసను టిల్ట్ చేయాలని ట్రై చేస్తుంది. అది ఫ్రోజన్ షోల్డర్. ఇప్పుడు ఇది ఉందండి, ఇది ఫ్రీజ్ అయిపోయింది, కానీ నేను ఆ గ్లాస్ అందుకోవాలి, నాకు అసలు అందట్లే. నేను ఇది లేపలేకపోతున్నాం. పైన ఇది ఇక్కడే ఉంది, జస్ట్ ఇమాజిన్, ఇది ఇక్కడే ఉందండి. చాలా మంది నాకు వస్తుంది కదా, ఇక్కడ వరకు వస్తుంది అంటున్నారు. నా పొజిషన్ మారుతుంది అనేది మర్చిపోతారు. స్పైన్ ని లేపి ఇట్లా చేస్తున్నారు. ఓకే, ఇక్కడ స్కాప్లో తొరసిక్క స్పైన్ ఉంటుంది, ఆ జంక్షన్ ని వాడతారు. దే ఆర్ నాట్ యూజింగ్ దేర్ షోల్డర్. అది ఫ్రోజన్ షోల్డర్. మనం స్ట్రైట్ గా ఉండి ఎంత వరకు లేపగలుగుతున్నామో చూడాలి ఫస్ట్ థింగ్. దిస్ ఈజ్ నార్మల్, ఇది కాదు. ఇప్పుడు షోల్డర్ పెయిన్ అనేది కూడా ఎక్కువగా లేడీస్ లో కనిపిస్తూ ఉంటుంది. ఈ చెయ్యి లేపలేకపోవడం అనేది ఎక్కువగా లేడీస్ లో చూస్తామని అంటారు. ఎందుకని వాళ్ళకి? ఈ విషయంలో కాస్త లేడీస్ కి కొంచెం అన్యాయమే జరిగింది. నేను ఇది చాలాసార్లు చెప్తూ ఉంటా. సాఫ్ట్ టిష్యూ ఇష్యూస్ విషయంలో ఒకటి పోస్ట్ మెనోపాజల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, అండ్ మన ఏషియన్ కంట్రీస్ లో డెఫిషియన్సీస్. ఆడవాళ్ళు 55 అవ్వగానే ఏదో అయిపోయింది నా వయసు అని ఒక మెంటల్గా, సైకలాజికల్ ఫిక్స్ అయిపోతారు చాలా మంది. అఫ్ కోర్స్ లక్కీలీ ఈ మధ్య ట్రెండ్ మారుతుంది, దట్స్ ఫర్ అవర్ ఓన్ గుడ్. డెఫిషియన్సీస్, కాల్షియం ఉండదు, విటమిన్ డి ఉండదు, మజిల్ స్ట్రెంథనింగ్ కానీ ఒక టోనింగ్ కానీ ఏది ఉండదు. దానికి తోడు డయాబెటీస్ యాడ్ అవుతుంది. డయాబెటిక్స్, ఆడవాళ్ళు 55+, లెఫ్ట్ షోల్డర్ పెయిన్, రెస్ట్రిక్టెడ్ మూమెంట్స్ టిపికల్ అంటే అది. ఎందుకు లెఫ్ట్? దాని రీజన్ ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు, బట్ లెఫ్ట్ ఈజ్ ఇన్వాల్వ్ మోర్. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ నా పీజీ రోజుల నుంచి నాకు కూడా ఉంది, బట్ నోవేర్ ఐ ఫౌండ్ ద ఆన్సర్. లెఫ్ట్ ఈజ్ ఎఫెక్టెడ్ మోర్ దాన్ రైట్ ఇన్ డయాబెటిక్స్ ఇన్ ఉమెన్. ఈ ఫ్రోజన్ షోల్డర్ కాకుండా, ఆర్థరైటిస్ కాకుండా ఇంకా భుజం నొప్పి ఏ కారణాలతో రావచ్చు? యూజువల్లీ ఈ ఏజ్ లో అంటున్నారా, వేరే ఏజ్ లో అంటున్నారా? వేరే ఎనీ యంగ్స్టర్స్ లో. సపోజ్ ఈ క్వశ్చన్ ఐ షుడ్ ఆన్సర్ బేస్డ్ ఆన్ ఏజ్. భుజం అనగానే ఏదో సింపుల్ గా నేను చూపించినట్టుగా ఇది ఒకటే ఉండదు. ఇట్స్ అ కాంప్లెక్స్ జాయింట్. దాని చుట్టూతా చాలా మజిల్స్ ఉంటాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇది జాయింట్ అయితే పైనుండి కూడా మజిల్ వెళ్తూ ఉంటుంది అడ్డంకి లాగా. సపోజ్ దానిపైన ఉన్న ఒక మజిల్ ఉంది, బైసెప్స్ లాంగ్ హెడ్ అంటాం, అది డ్యామేజ్ అయింది అనుకోండి, అది కూడా భుజం నొప్పే. జాయింట్ లోపల అరిగింది అనుకోండి, అది భుజం నొప్పే. జాయింట్ చుట్టూతో ఉన్న చిన్న లేబ్రమ్ అనే చిన్న కుషన్ ఉంటుంది, అది చిరుగుతుంది వయసుతో పాటు. కుషన్ చిరుగుతుంది. ఇప్పుడు ఎలా అయితే మోకాళ్ళలో కార్ట్లేజ్ జరుగుతుంది కదా, సేమ్ వే కార్ట్లేజ్ ప్లేస్ అక్కడ లేబ్రమ్ తీసుకుంటది, సపోర్ట్ లాగా. చిన్న రాదర్ మెనిస్కస్ ప్లేస్ లేబ్రమ్ తీసుకుంటది.
అది చిరుగుతుంది. ఆ చిరగడం కూడా నొప్పే. దీని భుజం చుట్టూత మజిల్స్ ఉంటాయి, రొటేటర్ కఫ్ అంటాం. ఒక 4 మజిల్స్ ఉంటాయి, మేజర్ మజిల్స్. దాన్ని బేస్ చేసుకునే మన భుజం అంతా మూమెంట్ అవుతూ ఉంటుంది. ఆ మజిల్స్ లో సూప్రాస్పినెట్స్ అనే కామన్ మజిల్ అది కూడా చిరుగుతుంటది వయసుతో పాటు. దానిపైన వచ్చి అది భుజం నొప్పే. లేదంటే ఆ సూప్రాస్పినెట్స్ పైన ఉన్న ఒక చిన్న బరసా ఉంటది, కుషన్, అది డ్యామేజ్ అవుతుంది, ఇన్ఫ్లేమ్ అవుతుంది, అది భుజం నొప్పే. ఇన్ని రకాలుగా అన్ని. సో భుజం నొప్పిని ఒక సింగిల్ బ్రాకెట్ లో పెట్టలేం. నిజం చెప్పాలంటే ఒక షోల్డర్ పేషెంట్ ఎగ్జామినేషన్ గంట పడుతుందండి ప్రాపర్ గా ఎగ్జామిన్ చేయడానికి డాక్టర్ కి. ఓకే ఇది అయ్యిండొచ్చు అని ప్రాపర్ గా చెప్పడానికి. మోకాలనుకోండి ఒక 20 నిమిషాలు చెప్పొచ్చు, ఇది ఇదని చెప్పేసేయచ్చు. భుజాన్ని కరెక్ట్ గా మనం ఎగ్జామినేషన్ క్లినికల్ గా డాక్టర్ చూసి మనిషిని పరీక్షించి చెప్పడానికి 45 నుంచి 60 నిమిషాలు పడుతుంది. సో మీరు ఒక క్వశ్చన్ లో భుజం నొప్పి అని అడిగితే నో, కాదు, బిట్స్ ఆన్సర్స్ ఇవ్వండి. సో ఇన్ని రకాలుగా భుజం అనేది ఎఫెక్ట్ అవుతూ వస్తూ ఉంటుంది. సో మోస్ట్లీ స్పోర్ట్స్ పర్సన్స్ కి దేని మూలంగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ కఫ్, అంటే రొటేటర్ కఫ్, షోల్డర్ చుట్టూతో ఉన్న మజిల్స్. అండ్ రెండోది మన లేబ్రమ్, అది జాయింట్ లోపల చిన్న సాఫ్ట్ టిష్యూ ఉంటుందని చెప్పా కదా, అది కూడా టేర్ అవుతూ ఉంటుంది. అవి ఎలా తెలిస్తే మనకి? యాక్చువల్లీ చెప్పాలంటే కొంచెం బాగా ఎలాగ ఈ రోజులు అందరు గూగుల్ ఎలాగో చేస్తూ ఉంటారు కాబట్టి ఒక పాయింట్ వరకు దాన్ని నమ్ముకొని ఎక్కువ నమ్మేయొద్దు. గూగుల్ అంతా సగం ఇన్ఫర్మేషన్ అండి, మొత్తం ఇవ్వం మేము కూడా దాంట్లో. కంప్యూటర్ మొత్తం ఇవ్వదు, ఆ బ్లాగ్స్ రాసేది కూడా డాక్టర్సే, అది గుర్తుపెట్టుకోండి. సో మూమెంట్స్ ఉంటాయి కదా, నార్మల్గా చేసే మూమెంట్స్ని ఎంతవరకు మనం చేయగలుగుతున్నాము, ఎంత హైట్కి ఎత్తగలుగుతున్నాము, రొటేషన్స్ ఎలా ఉన్నాయి, ఈ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, అలా బేసిక్ చూసుకుంటే కూడా మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మై షోల్డర్. రాంగ్ అంటే ఏదో గ్రాస్గా ఉండాల్సిన అవసరం లేదండి. చిన్న డిస్కంఫర్ట్ ఉన్నా కూడా బెటర్ విజిట్ ఏ డాక్టర్. ఎందుకంటే అది అప్పుడు నెగ్లెక్ట్ చేసింది తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ అంతే, డీలే అయితే మేము సర్జరీ చేస్తాం, తొందరగా వస్తే సర్జరీ లేకుండా తప్పించుకునే ప్రయత్నం ఉంటుంది.